సార్ త్రిపుర రైతుల సమరం ఇది మెట్రో రైలు ప్రకంపనలు అసెంబ్లీ కౌన్సిల్ త్రిపుల్ ఆర్ అనేది ఇక్కడండి హైదరాబాద్ ఈ రీజనల్ రింగ్ రోడ్ అన్నది ఈ రీజనల్ రింగ్ రోడ్డును ఇష్టానుసారం మార్చారు. పెద్ద రైతులను పెద్ద వాళ్ళను బడా బాబులను కాపాడడం కోసం దాని అలైన్మెంట్ ఇష్టానుసారం మార్చి చిన్న రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం కూడా వెళ్ళడం లేదన్నది రైతు సంఘాలు వీళ్ళందరూ చాలా ఆందోళన చేస్తున్నారు. నిన్న కూడా చేశారు. ఈ విషయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కాంగ్రెస్ శాసనసభ్యుడు అయినప్పటికీ ఆయన కూడా ఈ అంశం మీదే 1-2 సార్లు తీవ్ర విమర్శలు చేసి నాకు పదవి కాదు ఇదే ముఖ్యం అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సరే ఆయన అంతర్గత సర్దుబాటు ఎలా ఉన్నా కానీ ఇంకోవైపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అది వరకు వీళ్ళకు న్యాయం జరిగేట్టు చూస్తాను, రైతులకు అన్యాయం జరగకుండా ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడైతే నిన్న కూడా రేవంత్ రెడ్డి 2-3 సమావేశాల్లో మాట్లాడారు. అందులో 1 సెప్టెంబర్ 17తో సహా హైదరాబాద్ అసలు ప్రపంచానికే గేట్వే అవుతుంది ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నీ కొనసాగుతున్నాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ దృష్టి అయితే మారడం లేదు. దీని మీద రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి అంత ఎక్కువ చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్నే కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ మీకు సంబంధించిన బడాబాబులు భూములు పోతాయంటారు అక్కడంతా మీది మెలికలు తిప్పుతున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. పైగా మాకు ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం లేదు. దీని మీద మేము ఎంత దూరమైనా వెళ్తామన్నది రైతులు అనేక చోట్ల, ఒక చోట కాదు, కనీసం 10-12 పాయింట్స్లో వాళ్ళు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే దృష్టిలోకి తీసుకొని ఒక సహేతుకమైన పరిష్కారం వాళ్ళకి హామీలు ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రింగ్ రోడ్డు చాలా మెలికలు తిరిగిందని, తర్వాత ఏమో రామోజీరావు కోసం తిప్పారని కొంతమంది, ఆయన కోసం తిప్పారని కొంతమంది, అప్పుడంతా పత్రికల్లో మొదటి పేజీ అంతా రింగ్ రోడ్ అలైన్మెంట్లే వస్తుండేవి. మరొకసారి హైదరాబాదు తెలంగాణ రైతులు అలాంటి ఒక దీంట్లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది. పరిష్కరించడం చాలా ముఖ్యం. ఇక్కడే మెట్రో రైలు గురించి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖంగా దీని సెకండ్ ఫేజ్ అని చాలా భారీగా మీడియాలో వస్తున్నది. ఎల్ఎన్టీ అనేది మెట్రో 2వ దశలో వాళ్ళు మేము తప్పుకుంటాము, ఈ మొదటి దశలోనే మాకు 1000 కోట్లు మేము అనుకున్నది మాకు రాలేదు, నష్టం చాలా వచ్చింది, ఇప్పుడు 2వ దశ మరి వేరే వాళ్ళకి ఇవ్వడం ఈ సమన్వయం ఇదంతా కూడా మేము దీన్ని తట్టుకోలేమని వాళ్ళు బయటికి వెళ్తామని, అంటే రేవంత్ రెడ్డి ముడుపులు చాలా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటున్నారని కేటీఆర్ నిన్న తన చిట్ చాట్లో ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అసలు ఈయన పేరు యనుమల కాదు, ఈయన పేరు ముడుపుల అని. ఈ మధ్య పంచులు ఎక్కువగా వాడుతున్నారు కదా బీఆర్ఎస్లో, అది కూడా ఆయన వేస్తున్నారు. అదే సమయంలో మెట్రో రైలు అంతకుముందు ఎండీగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఆయన సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా తీసుకొని సర్ఫరాజ్ అని కొత్త అధికారిని దానికి బాధ్యుడిగా నియమించారు. సో హైదరాబాద్ నగరం దాని చుట్టుపక్కల ఈ రీజనల్ రింగ్ రోడ్డు మెట్రోతో సహా తీవ్ర పరిణామాలు, భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు, ఉద్యమాలు వస్తున్నాయి. వీటిని సకాలంలో పరిష్కరించడం చాలా అవసరం. సార్